హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు అయితే సడన్గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను బికాజ్ అందరికీ కోల్డ్ చేసింది. నాకు, పాపకి, బాబుకి, ఇంట్లో అందరికీ చేసింది అనమాట. సో ఇంకా స్పైసీగా ఏదన్నా తినాలనిపిస్తుంది, అందుకని మిర్చి బజ్జీ చేద్దామని అయితే ప్రిపేర్ చేశాను. సో ఎలాగో చేస్తున్నాను కదా, వ్లాగ్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. పాప ఫేస్ కూడా చూడండి, జలుబు వల్ల చాలా చిన్నగా అయిపోయింది. ఒక 4 days నుంచి అయితే అస్సలు తగ్గట్లేదు. అండ్ ఒక్కొక్కసారి తగ్గుతుంది, ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో చూపించి సిరప్స్ కూడా తీసుకొచ్చాము. సో వెదర్ చేంజ్ వల్ల కూడా మేబీ అయి ఉండొచ్చు అని చెప్పని మేమైతే లైట్ తీసుకున్నాము. సో ఇంక ఇప్పుడైతే స్పైసీగా తినాలనిపిస్తుంది. మిర్చి బజ్జీ అయితే చేసుకుందాం పదండి. నేనైతే ఆల్రెడీ ఇక్కడ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. జస్ట్ శనగపిండి అండ్ సాల్ట్ మాత్రమే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఈ గ్లాస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, సో దట్ ఈజీగా వేసుకోవడానికి. పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా గ్లాస్లో వేసుకొని వేస్తే. నేను ఫస్ట్ టైం అనమాట చేయడం, చూద్దాం. నార్మల్గా అయితే ఇలా దీంట్లోనే ఈ పిండిలోనే డిప్ చేసేసి వేసేదాన్ని. ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏమో చూడాలి. అండ్ మిర్చి బజ్జీ తెమ్మంటే మా హస్బెండ్ చూడండి ఎంత పొడవుగా ఉన్నాయి తీసుకొచ్చాడు. బుజ్జి, ఇది సగానికి కట్ చేసేయినా మిడిల్లోకి. లేదు, చాలా పెద్దగా ఉన్నాయి. ఫస్ట్ అయితే మిడిల్లో కట్ చేస్తా, గ్లాస్లో కూడా డిప్ చేయడం కష్టం అవుతుంది. మిడిల్లో కట్ చేస్తున్నా. మరీ పెద్దగా ఉంది, సో గ్లాస్లో కూడా డిప్ చేయాలన్నా పెద్దగా ఉందన్నమాట. సో ఇంత పెద్దది ఎందుకులే అని చెప్పని నేనైతే మిడిల్లో కట్ చేస్తున్నా దీన్ని. సో ఈ సైజ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇది ఓకే. మంటగా ఉంటాయా ఏంది? స్మెల్ కొంచెం మంటగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఉండవా? ఇది మిర్చి బజ్జీయేనా? లేదంటే లోపల గింజలు తీసేయినా? లోపల గింజలు తీసేయినా? స్మెల్ అయితే కొంచెం స్పైసీగా ఉంటే ఎలా వస్తుందో ఆ స్మెల్ అయితే వస్తుంది. మరి ఉంచనా తీసేయినా? స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, జలుబు ఉంది కదా. పర్లేదు, ఉంచేస్తున్నా. దీనిలో కొంతమంది వాము అండ్ సాల్ట్ కూడా జస్ట్ దంచేసి దీని మిడిల్లో పెట్టుకొని కూడా వేస్తారు, అది కూడా బాగుంటుంది. బట్ నేనైతే ప్లెయిన్గానే వేస్తున్నాను అనమాట. బజ్జీ వేయడం స్టార్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ మిర్చి బజ్జీ ఛాలెంజ్ నువ్వు చేయబుద్ధి అంటున్నాడు. అంటే స్పైసీది నాతో తినిపించాలని. లేదు, నువ్వే చేయబుద్ధి, నువ్వే ఆడియన్స్ కనెక్ట్ అయ్యావు అంటే, లేదు నువ్వు చెయ్యి ఈసారి అంటున్నాడు. చూద్దాం, ట్రై చేస్తాను. లేదంటే ఇద్దరం ట్రై చేస్తాం. ఇద్దరం చేయాలన్నా పాప బాబు ఉన్నారు కదా, వాళ్ళని హ్యాండిల్ చేయలేము. సో నేనైతే కొంచెం వాళ్ళని హ్యాండిల్ చేస్తూ మా హస్బెండ్ని వీడియో తీయగలను. బట్ తనైతే ఇద్దరిని హ్యాండిల్ చేసి వీడియో తీయడం అంటే తనకి కుదరదు. సో అందుకనే ఛాలెంజింగ్ వీడియోస్ మా హస్బెండ్తో చేయిస్తున్నాను. అమ్మ ఉంటే ఇద్దరం చేసాము, ఎట్లాగా అమ్మ పట్టుకుంటుంది కాబట్టి పిల్లల్ని. ఇప్పుడు తను ఒక్కడే చేస్తుంటే నువ్వు కూడా ఉండాలి, నువ్వు కూడా ఆడియన్స్కి అలవాటు అవ్వాలి అంటున్నాడు. నేను ఆల్రెడీ లాంగ్ వీడియోస్ చేస్తున్నాను కదా అని చెప్పాను. సో ఇది రీచ్ ఎక్కువగా ఉంటుంది కదా షార్ట్ వీడియోస్. సో అలాగా ఏంటి చెకింగా?
చెకింగ్ ఆఫీసర్ అండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో వస్తూ ఉంటాడనమాట, ఎట్లా వేస్తున్నాను ఏంటి అనేది. అది టేస్ట్ ఎలా ఉందో, కాలుతుంది ఇప్పుడే తీసి. దక్షిత్ చాకెందుకు నాని? ఇక్కడైతే బజ్జీ రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లోకి ఆనియన్ అండ్ లెమన్ అయితే స్కిప్ చేస్తాను, లెమన్ వద్దు. సో ఆల్రెడీ కోల్డ్ ఉంది కాబట్టి ఆనియన్ అయితే కట్ చేస్తాను. సో మంచికి బాగుంటుంది కదా. బుజ్జి నీకు లెమన్ కావాలా? ఓకే ఓకే. సో మిర్చి బజ్జీ అయితే రెడీ. ఇప్పుడు జడ్జిమెంట్ టైం అనమాట. మా హస్బెండ్ తిని జడ్జిమెంట్ చేస్తారు. లెట్స్ గో. బా కిచెన్లో అస్సలు కుండలేం బుజ్జి, చాలా స్వెట్ వచ్చేస్తుంది. జడ్జిమెంట్ టైం. 3 monkeys చూడండి ఎలా కూర్చున్నారు, వెయిటింగ్. ఎప్పుడెప్పుడు తెస్తుందా అమ్మా, ఎప్పుడెప్పుడు తిందామా అని. అసలు చూడు నిహిరా, చూడు గింజలు తీసేలా. కొంచెం స్పైసీగానే ఉంది. గింజలు తీయలేదు కాబట్టి కొంచెం స్పైసీగా ఉంది. కానీ బాగుంది. బజ్జీలో స్పైసీ ఉంటుంది బాగుంటుంది. కొంచెమైంది బాగానే ఉంది, తింటుంటే తెలుస్తుంది. స్పైసీ తక్కువ. అమ్మ ఈ ఛాలెంజ్ నేను చేయను, నన్ను చేయమంటున్నాడు. ఇది మిర్చి ఛాలెంజ్, సారీ బజ్జీ ఛాలెంజ్. చాలా స్పైసీగా ఉంది. గింజలు తీసేయాల్సింది. నీకురా, నీకు ఫుడ్ ప్రిపేర్ అయిందని పెడతాను నీకు కూడా. ఓకే గాయస్, వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్. నీకు బాయ్ చెప్పు. బాయ్ బాయ్.